ఒక్క నిమిషం. మీరమ్మా వంట వండుతారా మేడం? ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. సో 8th క్లాస్ మేడం ఇది? సో ఇది 8th క్లాస్ అట. మీ క్లాస్ రూమ్ ఓకేనా? మేడం ఉన్నది ఏమనుకోవద్దు, మేడం కూడా మన కోసమే చెప్తారు. మేడం వాళ్ళు కూడా. ఎంతమంది స్ట్రెంత్ అందరు? ఎంతమంది? 29 మెంబర్స్. సో ఈ బిల్డింగ్ ఏమన్నా వాన వచ్చినప్పుడు కురుస్తుందా? ఇది ఓకేనా మేడం? ఈ క్లాస్ రూమ్ ఓకే? ఇది కొంచెం పర్లేదు. ఓకే. సో మీకు బిల్డింగ్ కావాలా? కొత్త బిల్డింగ్ ఇది బాగానే ఉందా? కావాలి. ఎందుకు కావాలి? ఏమవుతుంది చెప్పండి. వేరే క్లాసులు చెప్పు. ఏం కాదు, వేరే క్లాసులు కూలుతున్నాయా? ఎవరి మీద పడ్డది కూలి? ఆంటీ మీద. ఆంటీ మీద పడింది. ఏమైంది ఆంటీకి? దెబ్బ తాకిందా? ఓకే. మీ మీద ఎప్పుడైనా పడ్డదా? వేరే వాళ్ళ పిల్లల మీద, వేరే క్లాస్ వాళ్ళ మీద పడ్డదా అంతకుముందు? ఓకే, థ్యాంక్ యూ. సో ఇది 8th క్లాస్. థ్యాంక్ యూ మేడం. సో ఇది స్కూల్ పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషను. సో గవర్నమెంట్ ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ పిల్లలకు టాయిలెట్స్ ఎక్కడమ్మా? ఆడపిల్లలకి అక్కడ టాయిలెట్స్ వాడుతున్నారా? వాడుతున్నారు. ఇప్పుడు మీకు బిల్లులు వస్తున్నాయమ్మా? మీరు మధ్యాహ్న భోజనం కదా? బిల్లులు ఇంకా సరిగ్గా రావట్లేదు. చెప్పండి, పర్లేదు, ఏం కదమ్మా. మీకు వచ్చి ఇంకా 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇప్పుడు మీరే కూరగాయలు తేవాలి, మీరే బియ్యం తెచ్చుకోవాలా? బియ్యం సారాలు ఇస్తారు. బియ్యం ఇస్తారు. కూరగాయలు కట్టెలు వంట సామాన్ అంతా మేమే తెచ్చుకుంటాం. మీరే తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈ కట్టెలు మండిస్తున్నారు. గ్యాస్ లేదా? ఇవ్వలేదు మాకు గ్యాస్. ఇవ్వలే. ఊరోళ్ళు పెద్ద మనిషి ఒక ఆయన ఇప్పించిండు. అని గ్యాస్ నెలలకు ఇస్తలేరు కదా, అందుకే నింపుకోనికి మళ్ళీ ఇస్తలేరు. నెలకు ఒకసారి ఇస్తారు కదా, 40 రోజులకు ఒకసారి ఇస్తారు గ్యాస్. దీనికి సపరేట్ ఉండాలి కదా? అట్లేం లేదు. ఊరోళ్ళు ఇచ్చిర్రు, అది గవర్నమెంట్ కి రాలే. అందుకు మేము కొనుక్కోవచ్చుకోవట్లేదు. కట్ల పొయ్యి మీద కూరగాయలు ఎక్కడ తెస్తారు? కూలీనే కొనుక్కుంటాం. కూలీనే కొంటారు. 3 నెలల దాకా రాకపోతే మరి 3 నెలల ఖర్చు అంతా మీరే పెట్టుకోవాలి. మేమే పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మీరు అప్పు తెచ్చి తెస్తాం. అప్పు తెచ్చి తెస్తారు. ఇప్పుడు ఒక నెల రోజులకు ఎంత ఖర్చు వస్తుందమ్మా మీకు? ఇంకా మేము అన్ని ఒకటేసారి లెక్క చేస్తాం. నెలల కంటే లెక్క చేయలేము. బిల్లు వచ్చినప్పుడు లెక్క చేసి కడతాం వాళ్ళకి. ఇప్పుడు ఈ పప్పులు ఉప్పులు అంతా కిరాణా షాప్ లో వదిలి పెడతారు, అంతేనా? నెలకు ఒకసారి వాటిని తెచ్చుకుంటాం. తెచ్చుకుంటారు. 3 నెలలు. ఇప్పుడు 3 నెలలు అయింది బిల్లు రాక. అయితే మాకు ఇప్పుడు జూన్ జూలై బిల్లు పడ్డది. ఇప్పుడు 6-7 పైసలు 6 తరగతి 7 తరగతి బిల్లు పడుతుంది. 8, 9, 10 లేట్ పడతాయి. ఓకే. సో ఇప్పుడు ఈ 6-7 తరగతుల పిల్లల బిల్లు మాత్రం క్లియర్ గానే ఉంది. నెలకు వస్తాయి. నెల 15 రోజులకు అట్లా వస్తాయి. ఈ 9 ఇంకా 3 నెలలు అయింది. 9-10 పిల్లలకి లేట్ వస్తాయి పైసలు ఎప్పుడు. ఓకే. 9-10 పిల్లలకి ఎంత పైసలు? ఎంత తెలియదు. మా సార్ వాళ్ళు చేస్తారు, మేము అడగలేము అన్ని. ఇప్పుడు ఏం రైస్ ఇవేనా అమ్మా? ఇవి ఓకే. మా తాను అన్నానికి ఏం పొద్దు లేకుంటది. ఓకే. మంచిగా ఉంటుంది, కూర మంచిగా ఉంటుంది. మేము చేయబట్టి 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళు అవుతుంది. సో ఇది ఈ స్కూల్ పరిస్థితి. మరి ఇవన్నీ పెడుతురా అమ్మా? గుడ్డు సాంబారు, గుడ్డు ఆకుకూరలు, అవునా? సో ఇది వాష్రూమ్స్ బాగానే ఉన్నాయా? ఎవరు క్లీన్ చేస్తారు మరి? ఆయమ్మ లేదుగా మరి వారం రోజుల నుంచి.